మన డీజే సెటప్ కి ఈ రోజు ఈవెంట్ అయితే ఉంది. దానికోసం సెటప్ మొత్తం వెహికల్ కి ఎక్కించుకుని అలాగే ఈ రోజు శ్రావణ శుక్రవారం అందువల్ల వెహికల్ కి అలాగే డీజే సెటప్ మొత్తానికి పూజలు అయితే చేశాను. ఇక మొత్తం పూజ కార్యక్రమం అనేది కంప్లీట్ చేసుకుని ఇక సెటప్ పట్టుకుని ఈవెంట్ స్పాట్ కి అయితే వెళ్తున్నాం. ఇంక సెటప్ పట్టుకుని ఈవెంట్ స్పాట్ కి వచ్చి వాటర్ డ్రమ్ లోని వాటర్ అయితే ఫిల్ చేస్తున్నాం. మళ్ళీ రైన్ డాన్స్ కోసం మళ్ళీ మధ్యలో పెట్టాలంటే పెట్టలేం. ఏదైనా సరే ఈవెంట్ స్టార్ట్ అవ్వకముందే వాటర్ డ్రమ్ లో వాటర్ అయితే ఫిల్ చేసుకుంటాం మేము ఇప్పుడు. ఇంకా వాటర్ డ్రమ్ లో వాటర్ అనేది పడేసి ఇక సౌండ్ చెకింగ్ అయితే చేశాను. సౌండ్ ఎలా వస్తుంది అనేది కామెంట్ చేయండి. ఈ రోజు ఎండ కూడా చాలా బీభత్సంగానే కాస్తుంది. అసలుకైతే ఈ ఫ్యాన్ అనేది పవర్ యాంప్స్ కి అయితే పెట్టాలి. కాకపోతే ఈ ఎండ గట్టి కాయడంతో యాంప్స్ అనేవి పెట్టడం మానేసి ఈ రోజు ఫ్యాన్ అయితే నేనే పెట్టుకున్నాను. ఇక మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఈవెంట్ అయితే స్టార్ట్ చేశారు. ఒక 1 అవర్ వరకు కుర్రోళ్ళు ఎవరు కూడా డాన్స్ అయితే ఏం వేయలేదు. తర్వాత నుంచి ఈవెంట్ మొత్తం ఒక ఊపు అయితే ఊపుతున్నారు. ఈ రోజు కాసిన ఎండకి భయపడి ఇక చిల్ అవడం కోసం నేను పీడియాటర్ అయితే తెచ్చుకున్నాను. ఈ ఎండకి కూడా పవర్ యాంప్స్ అయితే మామూలు వేడి ఎక్కలేదు. యాక్చువల్లీ నేను ఇప్పుడు కూడా పవర్ యాంప్స్ కి అయితే ఒక కూలింగ్ ఫ్యాన్ అయితే పెడతాను. ఈ రోజు ఆ ఫ్యాన్ అయితే నేనే పెట్టుకున్నాను. అందువల్ల పవర్ యాంప్స్ అనేవి ఈ రోజు ఒక లెక్కలోనే వేడెక్కుతున్నాయి. ఇంకా మొత్తానికి పెళ్ళికొడుకుని పెళ్ళికూతురుని తీసుకొచ్చి ఒక 2-3 సాంగ్స్ కి అయితే డాన్స్ అయితే వేయించారు. ఇక మళ్ళీ పెళ్ళికూతురిని పక్కన పెట్టి పెళ్ళికొడుకుని తీసుకొచ్చి మన కుర్రోళ్ళందరితో కలిపి ఒక సాంగ్ కి ఒక డాన్స్ అయితే వేయించారు. మా కుర్రోళ్ళు అయితే రైన్ డాన్స్ కోసం ఇన్నెన్ పోట్లు అయితే పడట్లేదు. వాటర్ డ్రమ్ లో వాటర్ అయితే అయిపోయింది. మళ్ళీ వేరే దగ్గర డ్రమ్ లోనే వాటర్ అయితే ఫిల్ చేస్తున్నారు. ఏదో రైన్ డాన్స్ చూడడానికి చాలా అట్రాక్టివ్ గా కనిపించదు కానీ కాకపోతే మొత్తం బాక్స్ అన్ని తడిసిపోయి మొత్తం అంతా కొంపు అయిపోద్ది. కాకపోతే ఈవెంట్స్ అనేవి ఎంత వర్స్ట్ ఉన్నా సరే ఆడగైతే తప్పదు. ఇక మొత్తానికి ఈవెంట్ అయితే అయిపోయింది. ఈ రోజు కాసిన ఎండకి ఈ బాటిల్ తో నీళ్ళు మొత్తం తాగినాను. ఎప్పుడు కూడా నేను ఈవెంట్ లో అసలు సరిగా వాటర్ తాగను. అలాంటిది ఈ రోజు ఒక బాటిల్ నీళ్ళు తాగాను. ఎండ అయితే అంత గట్టిగా కాసింది. ఇక మళ్ళీ డీజే సెటప్ మొత్తాన్ని తెచ్చి ఇంటి దగ్గర పెట్టేసి తరపైతే ఎప్పించాం. చెప్పకుండా ఎందుకు వదిలేసాం అంటే యాక్చువల్లీ ఇంకో ప్రోగ్రామ్ అయితే ఉంది, అందు గురించి వదిలేసాం. ఇక నుంచి మన యూట్యూబ్ లో కూడా ఫుల్ వీడియోస్ అయితే వస్తుంటాయి. వెళ్ళి ఆ వీడియోస్ కూడా మీరు అయితే చూడండి. మీకైతే డెఫినెట్లీ వీడియోస్ అయితే యూజ్ అవుతాయి. ఎందుకంటే నేను ఇక్కడ షార్ట్ వీడియోస్ ఎలా చేస్తున్నానో వీటికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అనేవి యూట్యూబ్ లోనైతే అలానే అప్లోడ్ అయితే చేస్తున్నాను.